ఆయన ఏమంటాడంటే ఈ బార్లలో ఇంత 5 కోట్లు మిగులుతుంది నెలకి, మిగులుతుంది కాదు స్కామ్ జరుగుతుంది, అక్కడికి వస్తున్న మద్యం ఎలాంటిదో నేను లెక్కలతో సహా చూపిస్తాను, ఎల్లో మీడియా వస్తుందా అని మా పేరు 2-3 సార్లు వాడాడు. మేమెందుకు, నీకో మీడియా ఏడిసిందిగా, అంతే కదా సార్, నీకో మీడియా ఉందిగా కాదు ఏడిసిందిగా, నీకో మీడియా ఏడిసిందిగా, మమ్మల్ని ఎందుకు పిలవడం, మేము రాసే వార్తలు ఎట్లాగూ చూపించగలిగితే నువ్వే అంటావు, మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తాను అనడం అంటే ఇండైరెక్ట్గా నాని ఇక్కడ మేము వస్తేనే దానికి నిజాయితీ ఉంటది అని అనుకుంటున్నాడు కదా, వాళ్ళ మీడియా నమ్మరు కదా, నమ్మర్ అనేది ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్పాడు, ఈనాడు చూపిస్తూ ఈనాడు వార్త సాక్షి కూడా కాదు అన్న ఆ రోజు. ఎందుకు ఇంత లేకిగా ఇంత చౌకబారుగా ఏమనాలండి స్కామ్ మీద ఆయన మాట్లాడే మాట, బారులో 5 కోట్లని? మీకు గుర్తుండే ఉంటుంది వికే గారు, ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఈ బార్లన్నీ తెలుగుదేశం వాళ్ళు ఉన్నాయి, వీళ్ళని మొత్తం ఖాళీ చేయించాలని చెప్పి ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లోనే 1 నెల 2 నెలల్లోనే అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అప్పుడున్న బార్ ఓనర్స్ అందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి మాకు అక్టోబర్ వరకు మాకు టైం ఉన్నది, ఆబ్కారీ ఇయర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ లోపల మమ్మల్ని కదిలించటం అనేది అది న్యాయబద్ధం కాదు, చట్టబద్ధం కాదు అని వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళని తీసేయనివ్వలేదు, స్టే ఇచ్చింది. వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నాల మీద స్టే ఇచ్చింది. ఆ తర్వాత మీరు ఆ ఇష్యూ మళ్ళీ ఎప్పుడన్నా విన్నారా వికే గారు? లేదు. ఎందుకో తెలుసా, మొత్తం గప్చిప్గా మనకి అసలు ఒరిజినల్ మద్యం కుంభకోణంలో డిస్టిలరీలని ఎలా అయితే బెదిరించి స్వాధీనం చేసుకున్నారో అదే విధంగా ప్రతి ఊళ్ళో ఉన్న బార్లను కూడా వైసీపీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నాని గారే డీల్ చేశాడంట చాలా బార్లతో. ఎగ్జాక్ట్లీ, పేరు నాని గారే డీల్ చేశాడంట చాలా బార్లతో మాట్లాడి సెటిల్మెంట్ చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పటికి బార్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళందరినీ అక్కడ వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళు స్వాధీనం చేసుకొని నడిపారు. ఇది 100%. ఆ తర్వాత అసలు బార్ల ఇష్యూనే ఎవరు బయటికి తీయలేదు చూడండి. మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు కొత్త బార్లు కూడా 3 వంతులు 70-80% మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళకే ఎందుకు ఇచ్చారు, వాళ్ళకే అంటే అమ్ముడు పోయారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎట్లయితే డిస్టిలరీలని టేక్ ఓవర్ చేశారో, అవును, డిస్టిలరీలని బ్రూవరీలని ఎట్లయితే టేక్ ఓవర్ చేశారో ఈ బార్ లైసెన్స్ ఉన్న వాళ్ళని కూడా టేక్ ఓవర్ చేసి మొత్తం నడిపారు. ఇంకొకటి పేరుని నాని చెప్పిన అతి పెద్ద ఇదేంటి అంటే, ప్రభుత్వం బార్ నడిపింది, ఇవి షాపులు నడిపింది అంటాడు. ప్రభుత్వం షాపులు నడిపింది ఏంటి, ఉత్త షెడ్డే ప్రభుత్వంది, దాని లోపల పనిచేసిన వాళ్ళు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. మనుషులేమో వాళ్ళు, సరుకంతా జగన్. మరి అది సరుకంతా జగన్, రవిచంద్రారెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్ది. అంటే ఆ షెడ్ మాత్రమే గవర్నమెంట్ది, అంతే తప్ప ఆ లోపల మద్యం అమ్మిన వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అంతే తప్ప ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఒక టెస్ట్ పెట్టి రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్ కాదు. అంటే ఈ కుంభకోణం, ఆ రోజు జరిగిన మద్యం కుంభకోణం అసలు ఇక్కడి నుంచే జరిగింది. ఇందాక పట్టాభి గారు చెప్పింది అక్కడే బీజం. ఇందాక పట్టాభి గారు చెప్పింది ఆ సీటెల్ సాఫ్ట్వేర్ని ఎప్పుడైతే అసలు తీసేయాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారు, సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. సీటెల్ సాఫ్ట్వేర్ని ఎందుకు తీసేసావు, అక్కడి నుంచి మొత్తం ఈ డిస్టిలరీలు బ్రూవరీలు స్వాధీనం చేసుకోవటం దగ్గర నుంచి మొత్తం ఇదంతా స్కామే కదా. ఈ స్కామ్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులోకి ఎంటర్ అయింది, మొత్తం ఎట్లా పోయింది, మనీ ఎటు నుంచి ఎటు పోయింది అనేది మొత్తం ఎస్టాబ్లిష్ అవుతున్న తరుణంలో వీళ్ళందరూ విఫలయత్నం చేసుకుంటున్నారు. దీన్ని బయటికి తీసుకు నకిలీ మద్యం అని మళ్ళీ నకిలీ మద్యం జనార్దన్ రమేషే, జోగి రమేషే మమ్మల్ని